ఇట్లా పాట షీట్ నుంచి రెండో పాట రారి చూద్దాము రాజసుతుని రేయి జనన మాయలు అనే పాటను పాడే దేవుని నామాన్ని మనం అందరం చప్పట్లు కొడుతూ మహిమపరచాలి.
పాటల షీట్ల నుంచి 3వ పాట, బెత్లెహేములో పుట్టిన దేవుడా మా కోసం దిగి వచ్చిన నాదుడా అనే పాటను పాడి దేవుని నామాన్ని మనం అందరం చప్పట్లు కొడుతూ మహిమపరచుదామండి.
దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మను మనమందరము ఆస్వాదిస్తూ మీ హృదయాల్లో నివసిస్తున్నటువంటి ఆయన ఆత్మను వెలిగించుకుంటూ, జీవం గల దేవుడు నిన్ను, నీ జీవితాన్ని ఆయన ఆత్మతో కట్టాలనుకున్నాడు. ప్రతి క్షణం కూడా నీ పక్షాన్నే ఉండి ఆయన రక్షిస్తున్నాడు. ఈ యొక్క సంవత్సరం ఇంకా 2 వారాలు అయితే ఈ సంవత్సరం 2025 సంవత్సరం గతించిపోతూ ఉంది. ఎన్ని క్షణాలు నువ్వు దేవుని తలుచుకున్నావో, నువ్వు తలుచుకున్నా తలుచుకోకపోయినా ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. గుర్తు చేసుకో. తల్లి తండ్రి దూరం అయిపోయినా, భర్త దూరం అయిపోయినా, పిల్లలు నిన్ను వెలివేసిన, నీ బంధువులే నీకు దూరం అయిపోయినా, సమస్తము ఇదే అనుకున్నప్పుడు, నీకు కనిపించుకోకుండా పోయినా ఒక్కసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఎందుకంటే ఆకాశం నుండి మన్నాను పంపించిన దేవుడైన, మనుషులను జీవింప చేయటానికి, నిన్ను జీవింప చేయటానికి, నీ ఆత్మను కట్టడానికి ఆయన ఒక్కటే కోరుకుంటున్నాడు, స్తుతి ఆరాధన. నీకు సహాయం చేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. అలాగే నిన్ను ఆత్మతో నింపడానికి కూడా ఎవరైతే ఇష్టపడతారో, ఎవరైతే ఆయన ఆత్మను కోరుకుంటారో ఆయన సిద్ధముగా ఉన్నాడు ఆయన ఆత్మతో నింపడానికి. అందుకే ఆయన అన్నాడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు, ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. అందుకే ఆయన ఆరాధిద్దాం. తల్లి తన బిడ్డను మరచినను, సహాయము చేయువాడు సదా కొనువాడాయనే. ఆమేన్. నీకు సహాయము చేయువాడు సదా కొనువాడు ఆయనే. ఆమేన్. ఆదరణ ఆనందము ఆయనలో. హల్లెలూయా. ఆదరణ చెప్పండి. ఆనందము
జీవమగు మార్గమేనే ఆమేన్ సత్యమగు జీవమగు మార్గమేనే నిరీక్షణ దేవుని ఆదరించే ఆయనను స్తుతించుట ఆనందముతో దేవుని ఆదరించే ఆయనను స్తుతించుట ప్రార్థించే
స్తుతి మహిమలు నీకే అర్పించే ప్రభు బిడ్డల కనికరిస్తాం. ఈ సంవత్సరం అంతట్లో ప్రభు ఏ తెగులు రాకుండా, ఏ అపాయం రాకుండా కాచి కాపాడిన గొప్ప దేవుడు ప్రభు. నీ కృపలను తలస్తూ ఉంటే ప్రభు కృతజ్ఞత చెల్లించుకోకుండా ఉండలేము ప్రభు. అనుదినము ప్రభు నువ్వు ఇచ్చే అనుగ్రహాన్ని మేము పొందుకున్నప్పుడు ప్రభు మా జీవితాలనైనా నేను స్థుతించుకుంటూ ఉండలేము ప్రభు. ఏ తెగులైతే వస్తుందని భయపడ్డామో, ఏ కీడైతే మమ్మల్ని బంధకములో పడేస్తుందని భయపడ్డామో, ఏ ఆపదైతే నన్ను దీనిలోంచి తొలగిస్తుందనుకున్నామో
సంపద నింపావు, నెమ్మదినిచ్చావు తండ్రి. నాకు ధైర్యం కలిగే వరకు కూడా నా భారం అంతా మోసావు ప్రభు. నువ్వు మాకు బాసటగా నిలిచావు. ఆపద వస్తుంది, ఇబ్బంది వచ్చింది, ఇరుకు వచ్చింది, శోధన వచ్చింది, బంధకం వచ్చింది, సమస్యలు వచ్చాయి. కానీ స్తుతి మొక్కులు మాత్రం నీకు చెల్లించుకోకుండా ఏది ఆపలేదు ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా దరిచేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక, ఏ కీడైనా చేరనీయక, ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. అందరూ కలిసి ఘనమైనవి నీ కార్యములు నాయక, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నాయక, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను తలంచుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను ఎల్లవేళలా. కృపలను తలంచుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను ఎల్లవేళలా. కబురుతో అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అందగత్వాదం కవి నీ కార్యములు నాయక, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. మనసదే ఘనమైనవి నీ కార్యములు నాయక, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. స్తుతులర్పించెదను స్తుతులర్పించెదను ఎల్లవేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, జపలో ఆయుష్కాలము నీ వరమే. పడదమల్లా అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే.
జీవితమంతయు సాక్షినయ్యుండెదా కృతజ్ఞుడనై జీవితమంతయు ఆరాధన చేతును స్తుతిగానమే పాడనా ప్రియ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా ప్రియ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా ప్రియ గీతమే పాడనా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా నా యేసయ్యా సేవించెదను నిన్నే నా పూర్ణ హృదయముతో 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 ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా సర్వకృపాను నీవు సర్వాధికారి నీవు సర్వకృపాను నీవు సర్వాధికారి నీవు సత్యస్వరూపుడు నీవు ఆరాధింతును నిన్నే సత్యస్వరూపుడు నీవు ఆరాధింతును నిన్నే సర్వకృపాను నీవు సర్వాధికారి నీవు సర్వకృపాను నీవు సర్వాధికారి నీవు సత్యస్వరూపుడు నీవు ఆరాధింతును నిన్నే సత్యస్వరూపుడు నీవు ఆరాధింతును నిన్నే స్తుతిగానమే పాడనా ప్రియ గీతమే పాడనా స్తుతిగానమే పాడనా ప్రియ గీతమే పాడనా నా ఆధారమయ్యున్న యేసయ్యా 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 ఆనందింతును నీవే ఆదిగారు నీవు ఆమె ఆనందింతును సర్వాధికారి నీవు ఆరాధింతును నిన్ను సర్వాధికారి నీవు ఆరాధింతును నిన్ను సర్వాధికారి నీవు ఆరాధింతును నిన్ను సర్వాధికారి నీవు ఆరాధింతును నిన్ను సర్వాధికారి నీవు ఆనందింతును నిన్ను సర్వాధికారి నీవు ఆనందింతును నిన్ను సర్వాధికారి నీవు ఆరాధన స్తుతి ఆరాధన 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 నీకే ఆరోపించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ చప్పట్లు కొడుతూ వెళ్ళిపోతారు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి పాటలు పాడి దేవుని మహిమపరిచిన క్వైర్ బిడ్డల్ని ఎంతో ఆత్మీయంగా నడిపించిన ఈ ఆరాధన నడిపించిన దేవశో గారికి హృదయపూర్వక వందనాలు. దేవుడు ఇంకను కూడా మన అందరినీ కూడా ఆత్మీయతను నడిపించడానికి ముందుకు వెళ్దామండి. కీర్తనలు ఈ దినం కొరకు ఏర్పాటు చేయబడిన పాఠ్య భాగము 108వ కీర్తన మొదటి నుండి చివరి వరకు చదువుతారు. సహోదరి అరుణ గారు వచ్చి మొదటి నుండి చివరి వరకు చదువుతారు. మనం అందరం కూడా లేచి నిలబడి ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 108వ కీర్తన. దేవుడు మహాపరిశుద్ధ నామానికే మహిమ కలుగును కనుక ఈ దినం ఏర్పాటు చేసిన 108వ కీర్తన. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. నా ఆత్మ పాడుచు గానము చేయును. సర్వమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నిత్యము నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది. దేవా, ఆకాశము కంటే అత్యున్నతముగా నన్ను కనుపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, షెకెమును పంచిపెట్టెదను, సుకోతులోయను కొలిపించెదను. గిలాదు నది, మహాషా నది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము. యోధా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుక్కునే పళ్ళెము. ఏదోను మీదకి నా చెప్పు విసిరెదను. ఫిలిష్తీయులను బట్టి జయోత్సాహము చేసి ఉన్నాను. కోటగల పట్టణములోనికి నన్ను ఎవ్వడు తోలుకుని పోవును. ఏదోనులోనికి నన్నెవ్వడు నడిపించును. దేవా, నీవు మమ్మును విడనాడి ఉన్నావు కదా. దేవా, మా సేవనులతో కూడా నీవు బయలుదేరుట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము చేయుదువు, దయచేయువు. దేవుని వలన మేము శూరకార్యములు జరిగించెదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. తప్పులుంటే క్షమించండి. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించి ఆయన సన్నిధికి చేర్చుకుని దాకా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మన మధ్యనున్న పాస్టర్ శామ్యూల్ రాజు గారు ఇండియా నుంచి వచ్చారు. ఆయన్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. దయచేసి ఆయన వస్తుండగా చప్పట్లు కొట్టు ఆయన ఆహ్వానిద్దాం. అదేవిధంగా మన మధ్యలో ఎన్నోసార్లు మన వాక్యాన్ని అందించి మనం ఆత్మీయంగా అందుకో బలపరిచిన బ్రదర్ జాన్సన్ గారు కూడా ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా హృదయపూర్వకంగా కోరుకున్నాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆయన ఆహ్వానిద్దాం. ఈ సమయంలో కొన్ని ప్రార్థనా అవసరాలు ఉన్నాయండి, చదువుతున్నాను, దయచేసి గమనించండి.
మీ ప్రతిదినము చేసుకునే ప్రార్థనలో ఈ ప్రార్థనా స్తుతిని జ్ఞాపకం చేసుకుని దేవుడు గొప్ప కార్యాలు చేసే విధంగా ఆ కార్యాలన్నీ కూడా సాక్షి రూపంలో మారి మన సంఘంలో వినబడే విధంగా మనం అందరం కూడా ప్రార్థిద్దాం. ఐడి లేని వారి కొరకు దేవుడు సహాయం చేసేలాగా మనం అందరం కూడా అనుదినం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఉద్యోగాలు లేక అనేక మంది బాధపడుతున్నారు, వారికి దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. లీలా గారికి దేవుడు మంచి ఆరోగ్యం దయచేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. గడిచిన శుక్రవారం సహోదరి శివాని గారి అమ్మాయి పుట్టినరోజు అండి, అందరూ కూడా ప్రార్థించండి. అదేవిధంగా తన తల్లి గారు అనారోగ్యంతో ఉన్నారు, దేవుడు మంచి స్వస్థతను దయచేసేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇది నాన్న సహోదరుడు సుబ్బు దేవి గారి భర్త పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మనందరూ కూడా ఆయన్ని వీలైతే బ్లెస్ చేయండి, ప్రార్థన చేయండి, ఆశీర్వదించండి. ప్రార్థన అయిన తర్వాత ఆయనకి విషెస్ తెలియజేయండి. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన ప్రకటన చదువుతున్నానండి, దయచేసి గమనించండి. వచ్చే వారం అనగా 19వ తారీఖున శుక్రవారం మన సంఘానికి క్రిస్మస్ జరగనుందండి. అది ఐఎన్ కాలేజీలో జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళని కూడా తీసుకురావాలనేసి ఆ క్రిస్మస్ ఆరాధనలో పాల్గొనవలసిందిగా హృదయపూర్వకంగా వేడుకుంటున్నామండి. అంతకంటే ముందు అందరూ కూడా ప్రార్థించండి, సహకరించండి. ఈ ప్రత్యేకమైన సమయంలో సహోదరులు శామ్యూల్ రాజు గారిని ఆహ్వానిస్తున్నామండి. గతించిన 2 వారాలు మనల్ని ఎంతగానో ఆత్మీయంగా బలపరుస్తూ మనల్ని వాక్యంలోకి ముందు నడిపిస్తున్న శామ్యూల్ రాజు గారిని ఆహ్వానిస్తున్నాం. అందుకంటే ముందు వాక్య సందేశం నిమిత్తము బ్రదర్ జాన్సన్ గారు ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. ప్రభా, మీ కృప, మీ ప్రేమ, మీ దయని బట్టి తండ్రినైనా మీ బిడ్డలమైన మమ్మల్ని తండ్రినైనా ఒక సంఘంగా ఈ స్థలంలో మళ్ళా ఒక దినం సమకూర్చి తండ్రినైనా మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు, మీ నామను గణపరచుటకు మీరు ఇచ్చిన అమూల్యమైన సమయం, అవకాశం నిమిత్తమే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తండ్రినైనా ఆత్మతో సత్యముతో బిడ్డలందరూ కూడా తండ్రినైనా మనసులు విప్పి తండ్రినైనా పాడి కీర్తించున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రినైనా. ఈ రీతిగా ఏక మనసు, ఏక భావం, ఏక తాత్పర్యంతో తండ్రినైనా ప్రభా మేమందరము మీ ఘనమైన నామాన్ని తండ్రినైనా పూజించడానికి, కీర్తించడానికి, హెచ్చించడానికి తండ్రినైనా మమ్మల్ని బలపరచమని వేడుకొంచుంటున్నాను. ఈ సమయంలో తండ్రినైనా ప్రభా మీ దాసుడు తండ్రినైనా శామ్యూల్ రాజు గారిని తండ్రినైనా భారతదేశం నుంచి ప్రభా మా మధ్యలో నడిపించున్నారు. మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిడ్డ ప్రభా నిలబడి తండ్రినైనా జీవం కలిగిన మాటలు వెతుచుండగా తండ్రినైనా పర సంబంధమైన జ్ఞానంతో ఆ బిడ్డ నింపి తండ్రినైనా ప్రభా మంచి నేల మీద పడే విత్తనం వల్లే తండ్రినైనా మా హృదయాల్ని ప్రభా మా మనసులను తండ్రినైనా మేము తెరుచుకొని తండ్రినైనా అది ఫలించడానికి మరి కృప చూపించమని వేడుకొంచుంటున్నాను. ప్రభా బిడ్డని ఆత్మతో నింపండి. మేమందరం కూడా శ్రద్ధగా తండ్రినైనా మనసు పెట్టి మీ వాక్యాన్ని ప్రభా యోగ్యమైన మంచి మనస్సుతో మీ వాక్యాన్ని అవలంబించే కృప దయచేయండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అండి. మరి యొక్క దైకాల సమయంలో ఆయన సన్నిధానంలో మరొకసారి మీతో కలిసి దేవుని సన్నిధానంలో మనం అందరూ ఏకంగా దేవుని యొక్క నామాన్ని మహిమపరచడానికి ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి అందరూ ఒకసారి 2 చేతులు దేవుని అయిపోతే దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. మరొకసారి చక్కటి అవకాశం ఇచ్చిన దైవజనులు మరి యెహోషువ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకంటే మరి పెద్దవారు జ్ఞానవంతులు మరి జాన్సన్ అయ్య గారు చక్కగా వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు. వారు కూడా మరి వారి మధ్యలో వారు ఉన్నట్టుగా నేను కూడా వాక్యం చెప్పడానికి ఇచ్చిన యొక్క ఆధిక్యతను బట్టి వారికి నా యొక్క ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆరాధన చేస్తుంటే నాకు డ్యాన్స్ చేయాలనిపించింది. మరి చక్కగా మరి దేవుని యొక్క సేవకులు మరి ఆరాధన చేస్తుంటే ఆర్కెస్ట్రా వారు కూడా చక్కటి సంగీతాన్ని అందిస్తూ ఉన్నారు. వారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి రీతిగా దేవుల్లో బలపరచబడుచుంటుండగా మరి అపవాదికి చోటు ఇవ్వకుండా మరి మనల్ని మనం తగ్గించుకుని దేవుల్లో ముందుకు సాగటం చాలా సంతోషం.
దేవుని యొక్క గ్రంథములో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసురక్షక, మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు నేను కోయిల వారు చక్కటి పాటలు పాడి మీ నామను స్తుతించాను. మీ సేవకుల వారి చక్కటి ఆరాధనలో మేమందరం పాల్పొంది ఉన్నాం. మరికొద్ది నిమిషాలు మీ జీవం కలిగిన వాక్ ద్వారా నాతో, మాతో, మా అందరితో కూడా మీరు మాట్లాడండి. మమ్మల్ని మీరు బలపరిచి ఆత్మీయంగా స్థిరపరచండి. మీ రాజ్య నివాసులుగా మా అందరికీ అటువంటి నేను సిద్ధపాటును అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరైతే చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు ద్వారా ఈ యొక్క చక్కటి మాటలు తెలియచేయబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరైతే మానవుని యొక్క స్థితి ఏమిటి అని అంటే, ఈ లోకములో తల్లి గర్భములో నుండి జన్మించినది మొదలుకొని జీవిస్తున్నటువంటి జీవిత కాలం అంతా కూడా పాపము అనేది మానవుని వెంబడిస్తుంది. ఈ పాపము లేకపోతే దేవునికి విరోధమైనటువంటి స్థితి అనేది ఇది ఎక్కడ ప్రారంభము అయ్యింది అని అంటే, పరలోకములోనే ఈ యొక్క స్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన, లూసిఫర్ అయినటువంటి సాతాను దేవుని యొద్ద ఉంటూ దేవునితో సమానముగా ఉండాలి. అయితే దేవునికి ఎంత తెలుసు ఆలోచన చేయండి. లోకానుసారంగా మనం చూసినట్లయితే రాజు కంటే మంత్రికి ఎక్కువ జ్ఞానం కలిగి ఉంటాడు. అయితే దేవుని కంటే జ్ఞానవంతులు లేరు. కానీ ఈ సాధకుడు అనుకుంటా ఉన్నాడు, దేవునికి ఎంత తెలుసో నాకు కూడా అంతే తెలుసు, నేను దేవునితో సమానముగా ఒక సింహాసనం మీద ఉండాలి అన్నటువంటి ఆలోచన కలిగినటువంటి అపవాది కలిగినటువంటి స్థితిని బట్టి దేవుడు చూచి హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు ఆ స్థితి నుండి నెట్టివేయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అపవాది యొక్క స్థితి, అపవాది యొక్క స్థానం, అపవాది యొక్క నిలిచిన స్థలము ఏది అని అంటే ఎక్కడుందండి? అపవాది యొక్క ప్లేస్ ఎక్కడ అని అంటే ఎక్కడని చెప్తామండి? ఎక్కడుంటున్నాడు అపవాది? అయితే ఇక్కడ మనం ఆలోచన చేస్తున్నట్లయితే దేవుని యొద్దకు వెళ్ళటానికి లేదు, అదే రీతిగా భూమి మీద కూడా నిలబడటానికి అపవాదికి చోటు లేదు. అయితే అపవాది యొక్క స్థలము ఏమిటి అని అంటే గాలిలోనే జీవించాలి, గాలిలోనే తిరగాలి. అందుకని ఎవరికైనా దెయ్యం పట్టుకుంది అనుకోండి, చాలా మంది అనే మాట ఏంటంటే గాలి పట్టుకుంది అంటారు. సైతాను దానికి ఒక రూపము లేదు, ఒక ఆకారము లేదు. కారణం ఏమిటి అని అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు సిలువలో ఆయన చనిపోవటం ద్వారా అపవాది యొక్క తలను చెదగొట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే కొన ప్రాణముతో ఈ యొక్క అపవాది అనేటువంటి సాతాను ఏం చేస్తున్నాడు అని అంటే ప్రతి మానవాళిని కూడా పాపమైనటువంటి మార్గములో, శాపమైనటువంటి స్థితిలో, మరణకరమైనటువంటి స్థితికి సమీపముగా నడిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఈరోజు మానవాళి యొక్క చేతిలో ఒక సంతోషకరమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏమిటి శుభవర్తమానము అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే తండ్రి అయినటువంటి దేవుడు మానవాళ్ళందరి కొరకు వారి యొక్క పాపపు స్థితి నుండి మానవాళికి విడుదల, విమోచనను అనుగ్రహించడానికి తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించున్నాడు. ఆయన ఈ లోకమునకు వచ్చటం ద్వారా పాపమునకు విడుదల అనేది కలిగింది. అందుకని యేసయ్య అంటున్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. అయితే ఆయన యొక్క మార్గములో నడిచినటువంటి వారు జీవమును స్వతంత్రించుకుంటారు.
పాపములో ఉన్నటువంటి ప్రతి మానవుడు పాపమును విశ్వసిస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా, పాపం అనే లోకంలో జీవిస్తున్నటువంటి ప్రతి మానవుడు కూడా పాపము వలన వచ్చే జీతము ఏమిటి అని అంటే మరణము. ఈరోజు లోకములో చూస్తే మానవాళి యొక్క పరిస్థితులు, మనుషుల యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి అని అంటే దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, రకరకాలైనటువంటి వాదనలు. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే రాకడ సమయం చాలా సమీపముగా ఉందని మనం ఆలోచించుకోవాల్సినటువంటి స్థితి. ఎందుకు అని అంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చి మానవాళికి ఒక మాదిరి ఉంచి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా ఈయన పాపం చేస్తున్నాడు. దేవుడు చేస్తున్నటువంటి పాపం ఏమిటి? మనుషుల యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి అని అంటే, ప్రజల యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి అని అంటే, ఈయన దేవదూషణ చేశాడు, నేనే దేవుడిని చెప్పుకుంటూ ఉన్నాడు. అయితే ఆయన విశ్వసించలేదు, కానీ మనుషుల యొక్క హృదయములో అపవాది వేసినటువంటి భీషము ఏమిటి అని అంటే ఈయన మనుష్యుడిగా వచ్చి ఈయన దేవుడని అబద్ధమాడుతూ ఉన్నాడు. అపవాది యొక్క ఆలోచన అబద్ధము. అపవాది యొక్క స్థితి ఏమిటి అని అంటే మనుషులను అబద్ధకరమైనటువంటి స్థితిలో నడిపించడము. ఈ లోకములో మనం జీవిస్తున్నాము అని అంటే అబద్ధం ఆడటం చాలా ఏంటండి, ఈరోజు చాలా ఈజీ. సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత చాలా మంది కూడా ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నామని చెప్తా ఉన్నాం. కనుక ఈ రీతిగా పాపమునకు అమ్మబడినటువంటి స్థితి, అపవాది చేత నడిపింపబడుతున్నటువంటి వారు ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతులను విసర్జించగా ఇవి ఏదో చిన్నటువంటి తప్పులే అని అనుకుంటూ పాపములోనే మనం జీవించే వారిగా ఉన్నాం. అందుకని ఇక్కడ ఎంత ఉన్నాడు చూడండి, రోమిలకు అపోస్తలుడైనటువంటి పౌలు రాసినటువంటి పత్రిక, 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో చూస్తున్నట్లయితే మానవుని యొక్క స్థితి అనేది ఏ రీతిగా మార్చబడుతుందో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. చాలండి. అయితే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధుడైనటువంటి దేవుడే మానవాళికి వారు ఉన్నటువంటి స్థితిలో, వారు ఉన్నటువంటి బలహీనతలో చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నేను నీకున్న మేలు. ప్రభు యేసు పలికిన మాట పరమునకు పోవు బాట, కలతలెన్ని ఉన్నా కలవరంబులు నీకున్నా, కలతలెన్ని ఉన్నా కలవరంబులు నీకున్నా, యేసు దేవుని కలిగున్నా లేదు భయము రన్నా, యేసు దేవుని కలిగున్నా లేదు భయము రన్నా, నా కృప నీకు చాలు, నేను నీకున్న మేలు. ప్రభు యేసు పలికిన మాట పరమునకు పోవు బాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఇక్కడ ఈ లోకములో కలతలు, సమస్యలు, పాప సంబంధమైనటువంటి స్థితి ప్రతి మానవాళిని కూడా వెంబడిస్తూ ఉంటుంది, ప్రతి మానవాళిని వెంటాడుతూ ఉంటుంది. మనం ఎంత పాపము నుండి విడిపింపబడదామన్న అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రీతిగా సమస్య అనేది మానవుని వెంబడిస్తుంది. ఈరోజు నీ దేవుని సన్నిధికి వెళ్తానండి, నాకు ఏ సమస్య లేదు అని చెప్పగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా అని అంటే ఎవరు కూడా లేదు. కారణం ఏమిటి అని అంటే పరిశుద్ధుడైనటువంటి దేవునినే అపవాదైనటువంటి సాతాను శోధించింది. దేవుణ్ణి శోధించగలిగినటువంటి సాతాను దేవుని ప్రజలను శోధించిన అపవాదికి కష్టమైనటువంటి పని ఏ మాత్రము కూడా
కాదు. ఎంత ఆత్మీయతలో ఉన్నప్పటికీ, ఎంత పరిశుద్ధంగా జీవించాలనుకున్నప్పటికీ, ఈ లోకములో ఏ రీతిగా మరి దేవునికి సమీపముగా ఉండాలి అని అనుకున్నప్పటికీ మనం అనుకుంటాం, తీర్మానం చేసుకుంటూ ఉంటాం. కానీ మన యొక్క స్థితి అంతా కూడా అపవాదం ఏం చేస్తుంది అని అంటే మార్చివేస్తూ ఉంటుంది అనమాట మన యొక్క ఆలోచనలు. అంటే కారణం ఏమిటి అని అంటే ఇర్మియా భక్తుడు అంటున్నాడు కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి గలది. కారణం ఏమిటంటే హృదయంలో చెడ్డ తలుపులు పుడతాయి. హృదయంలో పుడుతున్నటువంటి ప్రతి ఆలోచన ఎలాగుంటుంది అని అంటే ఎదుటి వారిని చూచి వారువలేనటువంటి స్థితి. ఒకరు ఉన్నతమైన రీతిగా మరి స్థితిగతులు ఉంటే వారిని చూచి ఏమాత్రము కూడా వారువలేనటువంటి స్థితి. ఇది ఎవరిలో పెడుతుంది అని అంటే క్రైస్తవులని పెడుతుంది. మరి సేవకులని ఇటువంటి ఆలోచనలు చాలా రీతిలుగా ఉంటూ ఉన్నాయి. కనుక అపవాది చేస్తున్నటువంటి పని ఏమిటి అని అంటే మరి హృదయములో చెడ్డ తలుపులు మరి పుట్టిస్తూ ఉంది. అందుకనే హృదయ స్థితి అనేది మార్చబడకుండా హృదయములో దేవుని యొక్క వాక్యము అనేది మన యొక్క జీవితంలో ఎప్పుడైతే ఉంటుందో మన యొక్క నడవడి లేకపోతే మన యొక్క ప్రవర్తన అనేది దేవునికి ఇష్టానుసారముగా ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, నా బలహీనత యందు ఏమవుతుందంటండి, నా శక్తి పరిపూర్ణమగుచున్నది. మనం ఎప్పుడైతే బలహీనులుగా ఉంటున్నామో మరి మన పిల్లలు బలహీనులైతే తల్లిదండ్రులు ఎంత శ్రద్ధ తీసుకుంటారో, దేవుని పిల్లలను ఈ లోకములో మనం జీవిస్తూ ఉంటే మరి అంతకంటే అందుకని ఒక మాట అన్నాడు, మీ తల్లిదండ్రులు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు ఏమిస్తున్నారంట, పిల్లలకు మంచి యువులను మరి ఎరిగి ఉండగా మరి తల్లిదండ్రులు తప్పులు చేస్తూ ఉంటారు. ఒక తండ్రి మరి సిగరెట్ కాలుస్తుంటే, డాడీ చాలా చక్కగా కాలుస్తున్నావు, నాకు కూడా ఒకసారి ఏంటి ఇస్తాడండి. ఇప్పుడు తండ్రి చేస్తున్నటువంటి పని కదా. ఇలాగ తల్లిదండ్రులు వారు చేస్తున్నటువంటి పనులు మరి చెడ్డవని వారికి తెలుసు. అయినప్పటికీ కూడా ఇవి మా పిల్లలకు ఏ మాత్రము కూడా ఈ నా అలవాట్లు చెడ్డ అలవాట్లు రాకూడదు అటువంటి ఆలోచన ఈ లోకానుసారంగా తల్లిదండ్రులు కలిగి ఉంటారు. అందుకేనంటున్నాడు, మీ తల్లిదండ్రులు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనిరిగి ఉండగా అంతకంటే మరి శ్రేష్టమైనటువంటి ఈవులను ఆయన తన ప్రజలకు అనుగ్రహించు దేవుడై ఉంటున్నాడు. కనుక దేవుడు మన ఎడల కలిగి ఉన్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే పాపములో ఉన్నటువంటి ప్రతి మానవాళిని కూడా ఆయన ప్రేమించి మనందరి కొరకు ఆయన ఏకైక కుమారుని ఈ లోకమునకు మరి పంపించినట్లుగా మనం ఉంటున్నాం. అందుకనే ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అంటున్నాడు కదా, ఇందాక చదివినటువంటి వచ్చిన భాగంలో రోమీయులకు రాస్తున్నటువంటి పత్రికలకు ఒకసారి మనం వెళ్దాం. 7వ అధ్యాయము ఇక్కడ మనం చూద్దాం. 14-15 వచనం చూస్తున్నట్లయితే, ఏలయనగా నేను చేయనది నేను ఎరుగను, నిశ్చయించినది చేయక ద్వేషించినది చేయుచున్నాను. నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము చాలండి. మరి అయితే ఇక్కడ మరి భక్తుడు అంటున్నాడు కదా, నేను చేయాలనుకున్నది దైవికమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకుంటా ఉన్నాను, లేకపోతే దేవుని మహిమపరచాలని అనుకుంటా ఉన్నాను. నేను అనుకున్న దానికంటే ఏంటండి చేయాలనుకున్నది చేయలేకపోతున్నాను. కానీ ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే నేను ఏం చేస్తున్నాడంట, చేస్తా ఉంటున్నాడు. దేవునికి విరోధమైనటువంటి రీతిగా, దేవుని వాక్యములకు వ్యతిరేకమైనటువంటి రీతిగా మరి ఇక్కడ అంటున్నాడు కదా, నేను నిశ్చయించినది చేయక ద్వేషించినది ఏం చేస్తున్నాడంట, ఏదైతే చిరాకు అని అనుకుంటున్నాడో, ఏదైతే నాకు కష్టాన్ని కలిగిస్తుందని అనుకుంటున్నాడో, ఎన్నిసార్లు చెప్పబడినప్పటికీ, ఎన్నిసార్లు హెచ్చరింపబడుతున్నప్పటికీ,
ఏం చేయండి అనుకుంటున్నాను కానీ ఇలా చేయలేకపోతున్నానండి, మానేయాలనుకున్నాను కానీ మానేయలేకపోతున్నానండి, దైవికంగా జీవించాలనుకుంటున్నాను కానీ ఏదో ఫ్రెండ్స్ స్నేహితులు లేకపోతే ఏదో పండుగ లేకపోతే ఏదో బర్త్డే ఈ కార్యక్రమాలను బట్టి ఏం చేయండి చాలా మానేస్తారు. చాలా మంది అంటున్నారు, మరి నువ్వు తాగుదాటు మానేస్తావు కదా, మరి రోజు ఎలా ఉన్నావు ఏంటంటే ఇవాళ మా అబ్బాయి బర్త్డే అండి, బర్త్డేకి లేకపోతే ఇంకో కార్యక్రమానికి ఏం చేయాలంట పండగ చేసుకోవాలి. ఆ చొక్కడితేనే పండగ అనమాట, లేకపోతే ఆ పార్టీ అంతా కూడా చీర అన్నమాట. కనుక మరి దేవుని మరి స్థితి మరి దైవికమైనటువంటి స్థితిలో జీవించాలి అని అనుకుంటాం కానీ మరి ఈ శోధకుడు లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఆలోచన, హృదయ సంబంధమైనటువంటి స్థితి ఏమిటి అని అంటే ద్వేషించినదే మనం చేస్తా ఉన్నాం. ద్వేషించినది మనం చేయకూడదు అని అంటే మరి ఎవరి హృదయములైతే వాక్యం ఉంటుందో ఆ వాక్యమే వారిని నడిపిస్తూ ఉంటాం. నేను గడిచిన వారిని మీకు చెప్పాను అనుకుంటున్నాను. వాక్యము మరి సైతానికి ఏంటండి భయము. వాక్యము ఎవరి జీవితంలో అవుతుంటుందో మరి మన యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యము మరి మన యొక్క హృదయాలలో ఉంటే వారికి అపవాది దూరముగా ఉంటాడు. కానీ వాక్యానుసారమైనటువంటి స్థితి, దైవికమైనటువంటి స్థితి మరి మన యొక్క జీవితాలలో కనుక లేకపోతే, లేదా ఏదో కొద్దిసేపు మరి పాటలు పాడుతున్నాం, ఆరాధన చేస్తున్నాం, వాక్యం ఈ సమయం కాకుండా నిత్యము దేవుని పాటలు పాడేవారిగా, దేవుని యొక్క వాక్యమును ధ్యానించేవారిగా మరి ఎప్పుడైతే ఆయనలో నివసించడానికి ఇష్టపడతా ఉంటామో పాపం అనేది మనకి దూరం అవుతూ ఉంటుంది. ఆత్మీయ సంబంధ స్థితికి ఎప్పుడైతే దూరస్థలం అవుతామో పాపము అనేది మనలను వెంటాడుతూ ఉంది. ఈ లోకానుసారమైనటువంటి మన యొక్క స్థితి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే ఇక్కడ నెహెమ్యా గ్రంథం 2:18 అక్కడ చూస్తున్నట్లయితే ఒక మాట అంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 2:18 మరి ఒకసారి మాటను మనం చదువుదాం. అయితే అక్కడ అంటున్నాడు కదా, నాకు సహాయము చేయు దేవుని కరుణహస్తమును గూర్చి వారితో చెప్పి తిని 2:18 ఓకే చదువుదాం. అందుకు వారు మనము ఖర్చుటకు పూనుకొందుము రెండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొనేది. చాలండి, ఈ మంచి కార్యము చేయడానికి కట్టడానికి ఏంటండి మందిరము కట్టడానికి, ప్రజలను సమకూర్చడానికి ఏంటండి దేవుని వైపు ప్రజలను నడిపించడానికి ఏం చేయాలంట ధైర్యము తెచ్చుకోవాలి. చాలా మంది దెబ్బలాడటానికి వెనకాడరు, చెడ్డ కార్యాలు చేయడానికి వెనకాడరు. అయితే మరి మంచి పనులు చేయడానికి, దేవుని సన్నిధికి రావటానికి, ఏదైనా ఒక రికార్డెడ్ డాన్స్ లేకపోతే లోకానుసారంగా ఏదైనా సంబరాలు జరుగుతుంటుంటే వాళ్ళున్నారు వీళ్ళున్నారని చూడకుండా హ్యాపీ అని సంతోషంగా కేకలు వేసుకుంటూ పరుగులు పెడతా వెళ్తూ ఉంటారు. దేవుని సన్నిధి అనేసరికి అయ్యో సిగ్గేస్తుందండి, ఎవరైనా వంక చూస్తారు. ఇలాగా మరి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళటానికి నాకు చాలా సిగ్గండి. అయితే ఇక్కడ అంటున్నాడు దేవుని కార్యం కట్టడానికి ఏం చేయాలి అని అంటే మరి ఇక్కడ రాస్తూ ఉన్నాడు కదా, మరి మంచి కార్యము చేయటకు ఖర్చుటకు ఏం తెచ్చుకోవాలంటే అండి ధైర్యము తెచ్చుకోవాలి. ధైర్యం తెచ్చుకుంటే దేవుని కార్యాలు చక్కగా చేస్తాం. ధైర్యం ఎప్పుడైతే మనం తెచ్చుకుంటామో అపవాది మన ఎదురు నుండి పారిపోతాడు. ఎప్పుడైతే ధైర్యము చేస్తామో మనలో ఉన్నటువంటి ఆ యొక్క అపవిత్రతను తొలగించుకుంటా పర్వాలేదులేండి, ఎవరు చూస్తున్నారండి, ఎవరున్నారండి, పాస్టర్ గారికి ఏం తెలుస్తుందిలే. ఒకనొక రోజు మరి నేను సేవలోనికి రాకముందు మరి నాన్నగారు సేవకులైనప్పుడు ఒక రోజు నేను అప్పుడు చాలా ఎక్కువ కొంతకాలం 1 సంవత్సరం పాటు మరి నాకు నా చిన్నప్పటి నుంచి నేను 10th క్లాస్ చదివే వరకు సినిమా హాల్ అంటే తెలియదు. అయితే మరి 1 సంవత్సరం పాటు నేను చాలా సినిమాలు చూశాను. ఒకరోజు మరి చాలా కాలం అయిపోయింది, బైబిల్ ట్రైనింగ్ అవుతూ శ్రీకాకుళంలో సినిమాకి వెళ్ళాలని ఆలోచన కలిగింది. మరి శ్రీకాకుళం సెంటర్లో 7 రోడ్ల జంక్షన్కి 7 సినిమా హాల్ ఉంటాయి.
అయితే మరి ఎవరు చూడకుండా సినిమా హాల్కి వెళ్ళాలనుకుని వెళ్ళాను, లోపలికి వెళ్ళాను, టికెట్లు తీసుకుని వారికి వెళ్ళాను. టికెట్లు తీసుకుని ఇక్కడ అటు ఇటు చూశాను, అటు ఇటు చూసి మళ్ళీ ఇలా పైకి చూశాను. వెంటనే దేవుడు చూస్తూ ఉన్నాడు, వెంటనే వెనక్కి తిరిగి వచ్చాను. మరి అయితే ఈ రీతిగా ఎవరు చూడలేదని అనుకుంటాం, కానీ దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు. అయితే మనం చూస్తున్నటువంటి మనం చేస్తున్నటువంటి ప్రతి కార్యములకు కూడా ఈ లోకంలో మనం శ్రమను అనుభవిస్తాం. దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితం నాలో ఉన్నప్పుడు నేను శోధింపబడ్డా, నేను శ్రమను మరి మరణకరమైనటువంటి స్థితికి వెళ్ళాను. అయితే పశ్చాత్తాపడటం ద్వారా దేవుడి రోజు నన్ను హెచ్చించక పరిశుద్ధ స్థలములో మరి రీతిగా వాడుకుంటున్నాడు అని అంటే నా స్థితిని అంతటిని కూడా మార్చాడని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నారు. కనుక దేవుని కార్యములు ఎడల ఆసక్తి కలిగి ఉండటం ద్వారా దేవుడు ఉన్నతమైన రీతిగా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. కనుక మంచి కార్యము చేయడానికి మరి మనం ఎప్పుడైతే మరి ధైర్యము తెచ్చుకుంటామో, అయితే ఇక్కడ ధైర్యం వహించుడు నేను నీకు ఎలా ఉన్నాడంట, తోడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 31:6 కూడా మరి అక్కడ చూస్తున్నట్లయితే అక్కడ చక్కటి ఉన్నతమైనటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. దేవుని కార్యములు చేయడానికి, దేవుని పని జరిగించడానికి, పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి మన లోకములో ఉంటున్నాడుగా మన యొక్క స్థితిని ఆత్మీయమైనటువంటి స్థితిగా మరి మనం మార్చుకోవలసినటువంటి వారం అంటున్నాం. ఒకసారి మాటలు మనం వారిని చూచి దిగులు పడుకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే. చాలండి. అయితే మరి ఇక్కడ అంటున్నాడు, భయపడొద్దు, దిగులు చెందొద్దు, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైనటువంటి యెహోవా. ఈ లోకములో మరి కష్టము, నష్టము, సంతోషము దేవుడు అన్నిటిని కూడా మన ఎదుటించాడు. మరి శోధనకరమైనటువంటి మరి పరిస్థితులు మానవుని యొక్క జీవితంలో మానవుని వెంటాడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ద్వితీయోపదేశకాండంలోని 30వ అధ్యాయంలో మరి 15వ వచనం అంటాడు, చూడుము మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. చాలండి. ఆయన మన ఎదుట ఏముంచాడంట, కీడుంది, మేలుంది, మరణముంది, జీవముంది. మన యొక్క శరీర సంబంధమైనటువంటి స్థితి ఆత్మీయంగా కొంతమంది జీవిస్తాం, శరీరానుసరులుగా లోకస్తులుగా మనం జీవిస్తూ ఉంటాం. రెండు రకాలమైనటువంటి మనస్సులు కలిగి ఉన్నటువంటి వారు ఉన్నారు. ఏక మనస్సు కలిగినటువంటి వారు ఉన్నారు. పరిశుద్ధత కలిగి జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. అపవిత్రత కలిగి జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. లోకములో ఉన్నటువంటి పాపము ప్రతి మానవుని కూడా వెంటాడుతుంది, ప్రతి మానవుని కూడా శోధిస్తూ ఉంది. ఆ పాపము నుండి విడిపింపబడినట్లుగా మరి ప్రతి వ్యక్తి కూడా బుద్ధిమంతులుగా తీర్చబడాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. అందుకనంటున్నాడు మరి దానియేలు గ్రంథం 12:3 కూడా అక్కడ ఒక మాటను మనం చూస్తున్నాం, బుద్ధిమంతులైతే అన్న మాటను అక్కడ సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనము మరి దానియేలు గ్రంథం 12:3 ఒకసారి మనం చూద్దాం. దేవుని ప్రజలమైనటువంటి మనం మన యొక్క స్థితి ఏ రీతిగా మార్చబడాలి అని అంటే ఇక్కడ ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించుచు నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు, వారు నక్షత్రము వలె నిరంతరమును ప్రకాశించెదరు. చాలండి. ఇక్కడ చాలా చక్కటి మాటలు రాయబడిన. ఒకటి, బుద్ధిమంతులైతే అన్న మాటను మనం అండర్లైన్ చేసుకోవాలి. రెండవదిగా ఇక్కడ మనం చూసినట్లయితే నీతి మార్గమును అనుసరించినట్లు ఎందరు దేవుని వైపు త్రిప్పుతారు. బుద్ధిమంతులకి నీతిమంతులకి తేడా ఉన్నదంటారండి. నా మాట్లాడదామవుతున్నాను, అందరూ సైలెంట్ అయిపోయి. హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతులైనా వారే, నీతిమంతులైనా వారే, దానికి దీనికి తేడా లేదు. బుద్ధిమంతులు బుద్ధిహీనులు. బుద్ధిహీనులు ఎవరు అని అంటే రేపు ఏమి జరుగుతుంది అనేటువంటి ఆలోచన లేనటువంటి వారు. అందుకని అంటున్నాడు కదా, దేవుడు లేడని
బుద్ధిహీనుడు తమ హృదయములో అనుకుంది. వారు చెడిపోయిన కార్యములు, అసహ్య కార్యాలు చేస్తారు. ఈ బుద్ధి లేనుడికి ఎన్ని చెప్పినా బ్రతుకు మారదు అంటుంటారు కొంతమంది. పాపంలో ఉన్నటువంటి స్థితి, పాప సంబంధమైనటువంటి స్థితి ఆలోచన చేయండి. మానవుని యొక్క స్థితి మరి మార్చబడినట్లుగా, పరిశుద్ధమైనటువంటి రీతిగా జీవించినట్లుగా, దేవుని వైపు మరి మరలింపబడినటువంటి రీతిగా ఈ లోకంలో మరి మన యొక్క స్థితి మార్చబడాలి. ఒకప్పుడు అందరము పాపులమే. పాపంలో ఉన్నటువంటి ప్రతి మానవాళిని పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఏం చేస్తాడు అని అంటే, ఆయన సిలువలో కార్చినటువంటి రక్తము వలన, ఆయన మన కొరకు ప్రాణం పెట్టడం ద్వారా మనమందరం కూడా విమోచింపబడ్డాం. దేవునికి మరి కుమారులుగా, కుమార్తెలుగా తీర్చబడ్డాం. దేవుని ప్రజలమై ఉన్నాం. నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నటువంటి మనం చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, నీతి మార్గమును అనుసరించినట్లు ఏం చేయాలండి? ఏం చేయాలమ్మా? ఇంక ఖాళీ ఉండకూడదు అనమాట. ఇంక ఈ హాలు ఏమవ్వాలి? పెద్ద హాల్ అయిపోవాలి. ఇంకా అనేక మంది రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపములో ఉన్నటువంటి వారు, శాపమును మరి అనుభవిస్తున్నటువంటి వారు, కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి వారు, వారు దేవుని వైపు మరలింపబడాలి. శాపాన్ని అనుభవించడం దేవునికి ఇష్టం లేదు. దేవుని మాట వింటే, అందుకని అన్నాడు కదా, క్రీస్తుని కూర్చున్నటువంటి మాట వినటం వల్ల విశ్వాసము కలుగుతుంది. విశ్వసించిన ప్రతి వాడును ఏం చేయబడతారండి? రక్షింపబడతారు. మరణములో నుండి పైకెత్తాలి. ఆ యొక్క అగ్ని గంధకములలో ఉన్నటువంటి వెళ్తున్నటువంటి వారిని రక్షింపబడినటువంటి మనము వారిని పైకి లేవనెత్తాలి. వారిని పైకి మనం లేవనెత్తాలి అని అంటే, బుద్ధిమంతులుగా ఉన్నటువంటి మనము, నీతి మార్గంలో నడుస్తున్నటువంటి మనము ఇంకా అనేకులను ఏం చేయాలంట? దేవుని వైపు త్రిప్పాలి. దేవుని వైపు మనం ఎప్పుడైతే త్రిప్పుతామో, దేవుని వైపు త్రిప్పినటువంటి వారందరూ కూడా ఏం చేస్తారంటే అండి, ఏం చేస్తారమ్మా? ఒకసారి మాట చదువుదా. వారు నిరంతరము అని అంటే ఎల్లకాలం, దానికి లిమిట్ లేదు, దానికి ఇంతకాలం అన్నటువంటి మరి హద్దులు లేవు. ఆలోచించారు. మనం ఏదైనా ఒక వస్తువు కొంటే దానికి కొంతకాలం కాల పరిమితి ఉంటుంది. ఎక్స్పైర్డ్ అయిపోయే డేట్ వచ్చేస్తుందండి. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, అంతకంటే ఏముండదు. కానీ దేవుణ్ణి విశ్వసించిన వారు పాపము నుండి విడిపింపబడి, శాపముల నుండి విడిపింపబడి, మరి శోధింపబడినటువంటి స్థితి నుండి విడిపింపబడి, బుద్ధిమంతులుగా, నీతిమంతులుగా తీర్చబడితే వారు ఎలాగుంటారనంటే, నిరంతరము ప్రకాశించు నక్షత్రములను పోలి ఉంటారు. డిసెంబర్ 1వ తారీఖు వచ్చేసరికి మన ఇంటి బయట స్టార్ ఉంటాయి. ఇంటి బయట స్టారు, ఇంట్లో బార్ అంటారు. పండగ కదండి. అది నిజమైనటువంటి వెలుగే స్టార్ కాదనమాట. కనుక దేవుని ప్రజలమైనటువంటి మనమే స్టార్స్ కావాలి. మెగాస్టార్ ఈ స్టార్లు కాదని చెప్తుంటా. వాక్యములో చెప్పబడినటువంటి దేవుని యొక్క వాక్యం బట్టి చెప్తున్నాను. నిరంతరము ప్రకాశించు నక్షత్రములను వారు పోలి ఉంచాలి. ఎవరండి వాళ్ళు? దేవుని వైపు అనేక మంది త్రిప్పువారు. నువ్వు నడుస్తున్నటువంటి స్థితిని నువ్వు దేవుని సంతోషిస్తున్నా, చాలా మంచిదే. లోకంలో ఇంకా అనేక మంది రక్షణ లేకుండా దేవునికి దూరం అయిపోతున్నటువంటి మరి స్థితి కలిగినటువంటి వారి యొక్క పరిస్థితి, వారు మరణానికి వెళ్ళిపోతుంటే, నీ ఇంట్లోనే కావచ్చు, నీ ఇంటి వారే కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, మరి ఎవరైనప్పటికీ ఆ మరణకరమైనటువంటి స్థితి నుండి విడిపింపబడినట్లుగా, దేవుని వైపు విమోచింపబడినట్లుగా, మరి ఆయన మన ఎడల ఉన్నతమైనటువంటి కార్యములు జరిగించినట్లుగా మనం దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి ఇష్టపడాలి. సమయం అవుతుంది కనుక ఒక్కసారి మాట నేను చూపిస్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం. మీరు కార్యసిద్ధి కలుగ చేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. చాలండి. మీరు ఏదైతే నిశ్చయిస్తారో, ఏదైతే ఉద్దేశిస్తారో,
ఏదైతే ఆలోచన కలిగి ఉంటారో దైవికమైనటువంటి స్థితి, మీరు విడిపింపబడినట్లు, అనేక మందిని విమోచింపబడినట్లు, పరిశుద్ధత కలిగి జీవించడానికి ఇష్టపడటం ద్వారా మీరు ఏదైతే మరి నిశ్చయిస్తారో అది నెరవేర్చడానికి కార్యసిద్ధి కలుగు చేయవాడు. అనుకుంటున్నాం కానీ జరగట్లేదండి, పలానా చేయాలనుకున్నాం కానీ వీలవట్లేదండి. కానీ నీవు అనుకున్నది అది దేవునికి ఇష్టమైనదిగా కనుక ఉన్నట్లయితే, పాపము నుండి విడిపింపబడి విమోచింపబడి మన యొక్క బలహీనతలలో దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి వారమై దేవుని కార్యము మంచి పని చేయటానికి, మరి అటువంటి కార్యసిద్ధి కలుగు చేయటానికి మనం ఎప్పుడైతే ఇష్టపడతామో దేవుడు మన యొక్క జీవితంలో ఆయన సహాయం చేయు దేవునిగా మరి ఆయన ఉంచా ఉన్నాడు. మరి అటువంటి స్థితికి మరి వారసులుగా మనం పిలువబడతాం. దయచేసి స్థలంలో ఉంచండి. మరి చిన్న ప్రార్థన. మరి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని ప్రజలమైనటువంటి మన యొక్క అందరి హృదయాలలో హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు ఆయన చెప్తున్నటువంటి మాట, నా కృప నీకు చాలు, నా కృప నీకు చాలు, నేను నీకున్న మేలు పరమునకు పోవు బాధ. ఆయన మన యొక్క జీవితంలో నిత్యము జీవించినట్లుగా, యుగ యుగములు ప్రభుత్వం జీవించినట్లుగా, వారికి ఇక మరణము లేదు, వారు మరణములో నుండి జీవములోనికి దాచి ఉన్నారు. మరి అటువంటి రీతిగా మరి మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం, దేవునికి అప్పగించుకుందాం. మన యొక్క హృదయ స్థితిని చూచుతున్న దేవుడు, హృదయ ఆలోచన చూస్తున్న దేవుడు, పైన ఒకరొకరు చూడొచ్చు కానీ హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, హృదయ తలంపులు ఎరిగిన దేవుడు. పాపమును ఆలోచిస్తున్నావా? పాపం అనే బీజము, పాపం అనే విత్తనము ఇంకా నీలో ఉంచి ఆ జీవపు వెలుగును నిజమైనటువంటి స్టార్గా, నిజమైనటువంటి సంతోషం నీ జీవితాన్ని పొందుకోలేవు. నిజమైనటువంటి స్థితి, నిజమైనటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉంటే, నిజమైనటువంటి రీతిగా నీతి మంత్రిగా నువ్వు జీవిస్తే, ఒక డిసెంబర్ నెలలో కాదు, నీవు బ్రతుకుతున్నటువంటి ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి సంవత్సరములు, అలాగే ప్రభుత్వం జీవిస్తున్నటువంటి అధికపరచబడినటువంటి సంవత్సరములు, యుగ యుగములు, యుగ యుగములు, కాల పరిమితి లేకుండా, సంవత్సరములకు లిమిట్ లేకుండా, హద్దులు లేకుండా యుగ యుగములు ప్రభుత్వం జీవిస్తాం, ప్రభుత్వం జీవిస్తాం. అటువంటి స్థితికి వారసులుగా పిలువబడినట్లుగా బుద్ధిమంతులముగా, నీతిమంతులముగా, పాపమును విసర్జించి దేవునికి సమీపస్తులుగా మనం ఉందాం. మనలో ఏ దోషం అంటే అది కొద్దిగానే ఉంది అని అనుకుంటున్నాము. ఆ కొద్దిపాటి స్థితి విడిచి విసర్జించి దేవునికి సమీపస్తులుగా మనం ఉందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధుడా మీకే వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. మా జీవితంలో ప్రతి ఒక్కరు నేను ఆత్మీయ సంబంధమైనటువంటి స్థితి, నేను నీతియుక్తమైనటువంటి జీవితం నేను జీవించినట్లుగా, పాపము నుండి విడిపింపబడి నేను స్థితిగతుల నుండి, నేను లోక సంబంధమైనటువంటి పాప స్థితుల నుండి విసర్జింపబడి నీతికి దాసులముగా, మీ కుమారులముగా మేము జీవించినట్లుగా సహాయం చేయండి. పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా సహాయం. ప్రతి సమస్యల నుండి, శోధనల నుండి యేసు నామములో విడుదలను ప్రకటిస్తున్నాను. విడుచున్నది కృప మీకు ఆదరించడానికి, పరిశుద్ధత కలిగి జీవించినట్లుగా సహాయం చేయండి. యేసు నామములో అడిగించున్నాము తండ్రి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. చెప్పలు కొట్టి హల్లెలూయా. సంతోషం కొన్న ఆనందం సరే హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవాదేవునికి మహిమ కలుగును గాక. సేవకులు ఒక 3 వారాల నుంచి మన మధ్యలో ఉండటం మనకు సంతోషకరమా. దేవుడు అనేక ఆత్మీయ మాటల ద్వారా మన దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. అలాగే ఇండియా నుంచి వచ్చిన రమేష్ గారికి, అలాగే తమ్ముడు సుధీర్కి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వాళ్ళ ఉద్యోగ భాగాల కోసం మీరు అనుదినం ప్రార్థన చేయండి. అలాగే ముఖ్య ప్రకటన, వచ్చే వారం సాయంత్రం 5 గంటల నుంచి మన సంఘ క్రిస్మస్ జరుగుతుంది. దయచేసి గ్రహించారు మీరు అందరూ. మీరు 4 గంటలకే సిద్ధపడి ఉంటే 5 గంటలకెల్లా మీరు ప్రార్థనా స్థలానికి చేరాలి. స్థలం ఇక్కడ కాదు, ఐడి కాలేజీలో ఒక గ్రేస్ ఫెలోషిప్ అనే ఒక చర్చ్ ఉంది. ఆ చర్చిలో మన క్రిస్మస్ జరుగుతూ ఉంటుంది. మీరు అందరూ దయచేసి యవనస్తులు అనేక మందికి తెలియజేయండి, స్త్రీలు అయితే అనేక మందికి తెలియజేసి మీరందరూ ఒక్కొక్కరు తీసుకురావాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రార్థించండి, సహకరించండి. అన్ని విషయాలు దేవుడు సహాయం చేస్తాడు.
క్రిస్మస్ అంటే అనేక సంవత్సరాల ప్రవచనాల నెరవేర్పే క్రిస్మస్. మన పాడైపోయిన బ్రతుకులను, లోకంలో చెడిపోయి తిరుగుతున్న బ్రతుకులకి ఇప్పటి వరకు చెప్పారు కదా, జ్యోతుల్లాగా వెలుగుతూ నిలబెట్టేదే క్రిస్మస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదే రీతిగా ప్రార్థన చేయండి. శివాని గారు అమ్మగారికి అనారోగ్యంగా ఉంది, కళ్ళు తిరిగి కింద పడిపోతే చిన్న గాయం తగిలింది, ప్రార్థన చేయండి. అలాగే ఐడి లేని వారి కోసం, ఉద్యోగాలు లేని వారి కోసం, బలహీనతో ఉన్న వారి కోసం మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో ఒక పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపడదాం. బెత్లెహేములో పుట్టిన దేవుడా, ఓ మా కోసం దిగి వచ్చిన నాథుడా, ఓ బెత్లెహేములో పుట్టిన దేవుడా, ఓ మా కోసం దిగి వచ్చిన నాథుడా, ఓ సామాన్యులా వచ్చిన దేవుడా, ఓ అద్భుతమయో అసమానుడా, సామాన్యులా వచ్చిన దేవుడా, ఓ అద్భుతమయో అసమానుడా. Happy Christmas. Happy, happy Christmas. అందరూ పాడదాం. డబుల్ కొట్టు. Happy, happy Christmas. Merry Christmas. బెత్లెహేములో పుట్టిన దేవుడా, మా కోసం దిగి వచ్చిన నాథుడా, ఓ సామాన్యులా వచ్చిన దేవుడా, ఓ భగవంతుని ఓ అసమానుడా, సామాన్యుడిగా వచ్చిన దేవుడా, ఓ భగవంతుని ఓ సమానుడా. Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. Merry, merry Christmas. Happy, happy Christmas. దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని జాన్సన్ గారికి అప్పగిస్తున్నాం. రెండు మంచి మాటలు చెప్పి ఆత్మీయమైన బలమైన మాటలు ముగింపు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విందాం. దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా సామ్యూయల్ గారు
రోమిలికి రాసిన పత్రిక ఒకసారి జ్ఞాపకం చేసి 2వ అధ్యాయము 14వ వచనము ఒకసారి మన అందరం కూడా వినిన వారందరం కూడా ఒకసారి ఇంటికి వెళ్ళి నేను పాస్టర్ గారు సంఘ సభ్యులు అందరూ కూడా ఒకసారి దాన్ని పరిశీలన చేసుకోవాలి. నేను ఏం చేయించున్నానో నేను ఎరుగుగా చేస్తున్నానంట. నేనైనా సరే మీరందరైనా సరే మన జీవితాలు ఈ రీతిగా ఉంటున్నాయని దేవుడి ద్వారా ఈ దినంలో తన దాసుడు ద్వారా మనతో మాట్లాడి ఉన్నారు. పిల్లరా, కొన్నిసార్లు వద్దనే చోటకే వెళ్తూ ఉండడం జరుగుతుంది. నచ్చలేని విషయాలు, అసహించుకున్న విషయాలను మనం మనస్సు ఎరుగకే మనము దాంట్లో పడిపోతుంటున్నాము, చేసేస్తున్నాము. అయిన తర్వాత అయ్యో ప్రభా క్షమించు ప్రభా అని మనము పశ్చాత్తాపడి ఏం లాభం లేదు. సత్యం ఎరిగి ఉన్నాం. దాసులు మరి వచ్చి బోధిస్తున్నారు, విత్తనాన్ని వెతుకుతుంటున్నారు. అయినా ఎరుగకనే భయము లేక దేవునికి ఆయాసమైన విషయాలు చాలా మటుకు మనం చేస్తున్నాము. ఉదాహరణ చెప్పాలంటే ఏం చేస్తున్నాం బ్రదర్ అని చెప్పాలంటే, ఎన్నిసార్లు ఒక దినం అబద్ధాలు ఆడుతుంటున్నాం పెద్దల ద్వారా. ఒకసారి మనం పరిశీలన చేసుకుందామంటే, దేవుని సన్నిధి నుండి ప్రార్థన చేయక, పరిశుద్ధ దగ్గర నుండి ధ్యానించక ఎన్నిసార్లు దూరం అయిపోతుంటున్నాం. ఇష్టమే, ప్రార్థన చేయాలని ఇష్టమే, బైబిల్ చదవాలని ఇష్టమే, ఇతరులకి సాయం చేయాలని ఇష్టమే. అయినా శరీరం ఎక్కడ లాగుతుందో అక్కడ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ దినం నా దాసుడి ద్వారా రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 14, 15 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి మనమందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుని, ఇంతవరకు తెలిసి ఎన్నిసార్లు హెచ్చరించినా ఇంకా తెలియక చేస్తున్నామేమో అని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. వద్దు ప్రజలరా, సమయం చాలా తక్కువ ఉంది. సగం జీవితం అయిపోయింది మనకి. మెతుషలేలాగా అంత ఆయుస్ మనకి దేవుడు దాచిపెట్టలేదు. అయిపోయింది, చాలా మటుకు అయిపోయింది. ఈ రీతిగా అనేక సార్లు హెచ్చరికలు వింటూనే ఉన్నాం. సరి చేసుకుందాం. మిగిలిన బతుకు పరిశుద్ధంగా, పవిత్రంగా మనం జీవించడానికి ప్రయాసపడదాం. ఈరోజు భారతదేశం నుంచి వచ్చిన నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ముందే చెప్పేసాను బ్రదర్కి, బ్రదర్ వస్తాను సర్వం చక్కగా దేవుళ్ళు మనందరం కలిసి ఆనందిద్దాం. సేవకులు భారతదేశం నుంచి వచ్చారు. దేవుడు ఆయన ద్వారా ఏదైతే మనం వాక్యాన్ని బయలుపరుస్తున్నారో అది మనం పాటించడానికి మనం అందరూ కూడా శ్రద్ధగా మనసులు విప్పి ఒకసారి అర్థం చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసి లేచి నిలబడినట్లయితే ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా గొప్ప తండ్రి, ఉన్నతమైన పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి, మీ దయను బట్టి తండ్రి నేను ఒక సంఘముగా ఈ స్థలములో తండ్రి నేను ప్రభా మమ్మల్ని అందరినీ కూడా ఎల్రువై ప్రార్థన మందిరముగా తండ్రి నేను ఈ స్థలంలో సమకూర్చి ప్రభా మనస్సు ద్వారా పూర్ణ మనస్సుతో మిమ్మల్ని స్తుతించడానికి, పూర్ణ ఆత్మతో తండ్రి నేను మీ నామను గణపరచడానికి మీరు ఇచ్చిన అమూల్యమైన సమయం నిమిత్తం మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మీ దాసుని నిలబడబెట్టుకుని తండ్రి మాలో ఒకసారి సూటిగా మాదందరితో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఆత్మానుసారంగా మేము నడుచుకుంటున్నామా, శరీరానుసారంగా మేము లోబడి తండ్రి మీకు ఆయాసంగా జీవిస్తుంటున్నామని ఒకసారి మాతో మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. తండ్రి నేను వద్దని తెలిసి ప్రభా, అది మీకు ఆయాసకరమైనది తెలిసి తండ్రి నేను ప్రభా ఇంకా భయము లేకుండా ప్రభా మా ఆశల్ని నెరవేర్చుకుంటున్నామేమో అని ఒకసారి తండ్రి నేను మేమందరం కూడా బాధపడుతుంటున్నాం, దిగులు పడుతుంటున్నాం తండ్రి నేను. ఎక్కడ మేము ఉగ్రతకి మేము గురైపోతామో అని తండ్రి నేను భయము లేకుండా తండ్రి నేను ప్రభా మా శరీరాలు తండ్రి నేను లోబడిపోతుంటున్నాం తండ్రి. శరీర ఆశలకి క్షమించండి అయ్యా ప్రభా. మమ్మల్ని నేత్రాలు మీరు తెరవమని వేడుకొంచుంటున్నాను ప్రభా. మీ ఆజ్ఞలు తండ్రి నేను ప్రభా సూటిగా తండ్రి నేను ప్రభా అది ప్రభా బోధించుండగా తండ్రి నేను వివరించుండగా తండ్రి నేను అర్థం చేసుకునే మనసులు మాకు దయచేయమని వేడుకొంచుంటున్నాను తండ్రి నేను. ఒక దినము మేము చేసే పనుల నిమిత్తము, క్రియల నిమిత్తము, మాట నిమిత్తము
తీర్పు పొందబోతుంటున్నామని భయముతో తండ్రి నైనా ప్రభా మా పరిశుద్ధ జీవితాన్ని తండ్రి నైనా ప్రభా మేము జాగ్రత్తగా మీ రక్షణ భాగాన్ని కాపాడుకొని తండ్రి నేను జీవించడానికి మీరు కృప చూపించండి అయ్యా. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మంచి నేల మీద పడే విత్తనం వలె ఈ దినమున మేమందరం కూడా తండ్రి నేను ప్రభా తండ్రి నేను ఒకసారి దాన్ని పరిశీలన చేసుకుని తండ్రి నేను ఇంకా మీకు ఆయాసకరంగా ప్రభా మీకు ఇంకా దూరంగా మేము జీవించినట్లయితే దైతే మమ్మల్ని తండ్రి నేను క్షమించి ప్రభా ఆ సర్వ సత్యములోనికి తండ్రి నేను మమ్మల్ని నడిపించమని వేడుకొంచుంటున్నాను. మా మనసులో తిప్పమని వేడుకొంచుంటున్నాం తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఉద్యోగములో ప్రభా సమాజంలో తండ్రి నైనా ప్రభా ఎన్నో సార్లు తండ్రి నైనా ప్రభా మేము ఎరుగకనే తండ్రి నైనా ప్రభా పాపము చేస్తుంటున్నాం. మీ వాక్యానికి ఆజ్ఞలకి విరోధంగా జీవిస్తుంటున్నాం తండ్రి నైనా. ఒక్కసారి మేము పరిశీలన చేసుకుని తండ్రి నైనా ప్రభా పరిశుద్ధులుగా ఉండుటకే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని ప్రభా మీరు ప్రభా బోధిస్తుంటున్నారు. అవును తండ్రి నైనా ప్రభా మిగిలిన కాలము మిగిలిన ఆయుస్సు తండ్రి నైనా ప్రభా కేవలం మిమ్మల్ని మహిమపరచడానికి పవిత్రమైన మనసులతో పవిత్రమైన ఆత్మతో పవిత్రమైన పెదవులతో తండ్రి నైనా ప్రభా మిమ్మల్ని స్తుతించే ధన్యత దయచేయండి. అటువంటి పరిశుద్ధ జీవితము ప్రభా మేము కలిగి ఉండడానికి మా అందరిలో మీ భయాన్ని పుట్టించండి అయ్యా. మీరు చూస్తుంటున్నారని మీరు తీర్పు తీరుస్తారని ప్రభా నీతి న్యాయమును బట్టి మీరు తీర్పు తీరుస్తారనే భయము ప్రతి వారిలో మీరు కలిగించమని వేడుకొంచున్నాను. ఈ సంఘంలో కూడి ఉన్న ప్రతి బిడ్డ కూడా తండ్రి నేను ప్రభా మీకు తండ్రి నేను భయపడాలి, మీ ఆజ్ఞలకు భయపడాలి, మీ కట్టడలకు భయపడాలి, మీ తీర్పుకు భయపడాలి, మీ శిక్షకు భయపడాలి తండ్రి నేను. అటువంటి తండ్రి నేను ప్రభా బిడ్డలుగా ప్రతి వారిలో మీ భయాన్ని వణుకుని పుట్టించమని వేడుకొంచుంటున్నాను. మీకు వందనాలు స్తోత్రాలు. ఎల్రోయి ప్రార్థన మందిరము ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న తెలుగు సంఘాలన్నింటిలో ప్రభా మరి మాదిరికరంగా ఉండడానికి ప్రభా ఈ సంఘాన్ని ప్రభా మీరు తండ్రి నేను దీవించమని వేడుకొంచుంటున్నాను. వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి వచ్చే వారంలో జరగబోయే కార్యక్రమాలు తండ్రి నేను ప్రభా మరి తండ్రి నేను క్రిస్మస్ ఆరాధనలో ప్రభా మరి న్యూ ఇయర్ సర్వీస్ లో తండ్రి నేను ప్రత్యేక ఆరాధన కూడా తండ్రి నేను ఆత్మ సంబంధమైన కార్యక్రమాలతో తండ్రి నేను బిడ్డలందరూ సంతోషించడానికి మీరు ఆనందించడానికి తండ్రి నేను అందరినీ ప్రభా మీరు పురికొల్పుకుని తండ్రి నేను ప్రభా సహవాసంగా ఇస్తాము సమకూర్చమని వేడుకొంచుంటారు. అందరూ కూడా సిద్ధ మనసు కలిగి ప్రభా ఈ పరిశుద్ధ సన్నిధిని అనుభవించడానికి మీరు కృప చూపించండి. అందరూ సిద్ధపడి తండ్రి నేను రావడానికి మీరు కృప చూపించండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు. ఈ రీతిగా ప్రభా తండ్రి నేను మమ్మల్ని అనుదినం కూడా మీ కృపాక్షేమంతో తండ్రి నేను మమ్మల్ని దీవిస్తుంటున్నారు. మా కార్యాలు కాదు, మా స్వనీతి కార్యాలు కాదు తండ్రి నేను, మా పరిశుద్ధత కాదు, మా నీతి కాదు తండ్రి, కేవలం మీ కృపను బట్టి కృపాకాలంలో ప్రభా కృప వెంబడి కృపతో తండ్రి నా మమ్మల్ని తండ్రి నైనా నడిపిస్తుంటున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు. దీన్ని నిర్లక్ష్య పెట్టకుండా తండ్రి నైనా ఇచ్చిన సమయాన్ని సద్వినియోగము చేసుకుని తండ్రి నైనా ఏ రీతిగా ఏ సత్కార్యం ఏ ఉపకార్యం ఏ మంచి కార్యము ప్రభా మేము చేయాలో తండ్రి నేను కావాల్సిన జ్ఞానమును కూడా మాకు దయచేయమని వేడుకొంచుంటున్నాను. ఈ సంఘంలో మీ శాంతి మీ సమాధానంతో నింపండి నడిపిస్తున్న ప్రభా ఆత్మీయ దైవజనులు తండ్రి నైనా ప్రభా యోషో గారిని తండ్రి నైనా ఇంకా మీ ఆత్మతో నింపి తండ్రి నైనా ఆత్మల రక్షణ కొరకు ప్రభా ఎంతో ప్రయాసపడుతుంటున్నారు ప్రభా. తన కుటుంబానికి రావాల్సిన ప్రతిఫలాన్ని కూడా మీరు దయచేయమని వేడుకొంచుంటున్నాను. ఈ రీతిగా మేమందరం కూడా ఏక మనసు ఏక భావం ఏక తాత్పర్యంతో కూడుకొని మీలో సంతోషించి మీలో ఆనందించే గొప్ప ధన్యత మా ప్రతి వారు కూడా దయచేసి మీరు మహిమ పొందుకోమని మీ చిత్తమైతే మరలా ఒకసారి ఈ రీతిగా సంఘంగా కూడుకొని మీరు స్తుతించిన ధన్యత మా ప్రతి వారికి దయచేసి మీరు మహిమ పొందుకోమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని దయయు రక్షణమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీ సర్వతలందరి పైనను ఇక్కడ పరిచయం చేసిన మీ దాసులు యెహోషువ గారు వారి యొక్క పరిపూర్ణ కుటుంబం పైనను అలాగే మీ సర్వ ప్రార్థించినటువంటి వారి యొక్క పరిపూర్ణ కుటుంబం పైనను జరుగుతున్నటువంటి పరిచర్యలన్నిటి పైనను లోకల సకల పరిశుద్ధుల పైనను మీరు అక్కడ పర్యంతరం మీ దేవుడు సదాతో నడిపించను గాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మామీన వర్షింపచేయు మీసా ఆశతో నమ్మియున్నాము
కుటుంబాలని దీవించి ఆస్వాదించను గాక ఆమేన్.